పరీక్షలు ఉన్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను రా. నిజంగానైనా కళ్ళు ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి పోతా ఉన్నాను నేను కూడా వస్తాను. సరే, దానికి ముందుగా ఏమిటంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఏమి నిబంధనలు? కరెక్ట్, ఇట్లే చెప్పాలా ఎవరిని అడిగితే కూడా. ఓకే, దానికోసం ఏమంటే కొంచెం ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా అగ్ని పరీక్ష ఇంపార్టెంట్. అగ్ని పరీక్షనా? ఎట్లా ఉంటుంది అగ్ని పరీక్ష అంటే? నీకు చూపిస్తా. అగ్ని పరీక్ష ఇచ్చేస్తేనే ఆడికి పోయేదానికి అవుతుంది. సరేనా? సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే నాగార్జున గారు మనల్ని సెలెక్ట్ చేయాలంటే మన టాలెంట్ అట్టే సెలెక్ట్ అయిపోవాలా. ఎట్లా? అట్లే సెలెక్ట్ అయిపోవాలా? సరే, ఇప్పుడేమంటే చెప్పింది అట్లా చేయకూడదు బా. ఇంకెట్లా? నేను చెప్పినట్లు చేయాల. ఎట్లా కూడా కాదు. ఇంకెట్లనా? తిరిగి ఎట్లా చెప్తా. నేను చూస్తాను ఎట్లా. అట్లా చూడకూడదా? చూడకూడదు. ఎందుకంటే ఫోకస్ ఉండాలి మనకి. ఫోకస్ ఇంపార్టెంట్. లేదు బా, నువ్వు ఫోకస్ తప్పుతావు. మళ్ళీ నన్ను ఎందుకు చూసినావు? నువ్వు చెయ్యాలా. నువ్వు ఫోకస్ పట్టావు. నెక్స్ట్ నా? సరే, నువ్వు గ్రౌండ్ వేసుకో. నువ్వు నా వల్ల కాలేదు. నువ్వు ఎంత రూమ్ పోతివా? ఏమో గసికి వస్తుంది. నువ్వు నా వల్ల కాదునా? కాదు, నాకు తెలియకుండానే అడుగుతున్నాను. ఎంత రూమ్ పోయిస్తువా? లేదు నా తెల్లారి ఏమో తింటే అట్లయితే నువ్వు డిస్క్వాలిఫైడ్ వా. నువ్వు డిస్క్వాలిఫైడ్. గస వచ్చింది దానికి. గస వస్తే డిస్క్వాలిఫైడ్. గస రాకూడదు. ఎంత చేసినా గస రాకూడదు. సరే చెయ్యి. ఆడే నిలబడుకో. చాలు, ఎక్కువ చేయకూడదు. ఇవి నడుములు పట్టేస్తాయి. పట్టేయిందా? సరే, ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష మొదలవుతుంది. కళ్ళు మూసుకో చెప్తా. నేను చెప్పేంత వరకు తిరగకూడదు. కళ్ళు చేయి చెప్పు. ఏమన్నాదే? అగ్ని పరీక్షలో మొదటి భాగం ఇది. రెండవ భాగం నాగార్జున గారే. చెప్పేంతవరకు కళ్ళు తెరవకూడదు. సరే. ఏమన్నా కర్పూరం పెట్టి చేయి కాల్ చేద్దాం అనుకుంటున్నావా? ఎట్లా? నువ్వు డిస్క్వాలిఫైడ్ రా. కాదు, అదే అగ్ని పరీక్ష అంటే. ఇంకేమనుకున్నావు? అగ్ని పరీక్ష అంటే నువ్వు నా వల్ల కాదు. నువ్వు ఇట్లా ఉంది. సరే బా, అగ్ని పరీక్ష అంటే ఏం చెప్పురా. ఇట్లా చెప్పు. అగ్ని పరీక్ష అంటే ఏమి? అగ్ని పరీక్ష అంటే నువ్వు ఏంది ఇవి పెట్టుకోవడం? అగ్ని పరీక్ష ఇట్లా చేస్తారేమో. సరే, యాడ్ లో ఏమి ఇచ్చినారా? ఇట్లా అగ్ని పరీక్షలు మాకు తెలియదు. నువ్వు బిగ్ బాస్ కి రావాలంటే ముందు అగ్ని పరీక్ష పాస్ కావాలన్నాడు. నువ్వు ఆడ ఫెయిల్ అయిపోయినావా? ఇదే అగ్ని పరీక్ష అంటే. ఇంకేమనుకోండావా? ఏమో అనుకుంటున్నావు. అగ్ని పరీక్షలు అయితే నా వల్ల కాదా? బా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేసినావు బా. నువ్వు కూడా రావాలి ఇప్పుడు బిగ్ బాస్ కి. నేను రావాలనా? నువ్వు నా వల్ల కాదు. నువ్వు అట్లంతా కుదరదు బా. అగ్ని పరీక్ష అంటే సరే, నీకు తెలుగు తెలుసు కదా? తెలుగు బాగా తెలుసు కదా. అగ్ని పరీక్ష అంటే ఏమి? అగ్ని పరీక్ష అంటే అగ్నిలో చేసే పరీక్ష. అగ్నిలో చేసే పరీక్ష. ఏమి అగ్నికి సపరేట్ గా పరీక్ష పెట్టరా? పరీక్ష ఏమంటారు కదా. అగ్ని పరీక్ష అంటే మనం బిగ్ బాస్ కి పోవాలి కాబట్టి ఫస్ట్ మనం అగ్ని పరీక్ష పాస్ కావాలా. అగ్ని పరీక్ష అంటే మనం చేతిలో పెట్టుకుంటాం. అట్లా కూడా చేస్తారు అగ్ని పరీక్ష అంటే. ఇదే అగ్ని పరీక్ష అంటే.
నేనేం తినాలనుకున్నావా వద్దనుకున్నావా? మనూరులో రంగన్ ఉన్నాడు కదా, ఆ, ఆయన కూడా ఎట్లా చేస్తాను ఇంతకు ముందు. అయితే వాడిని అడగదాం పదా. ఆయన ఇప్పుడు ఈ తెల్లారితో ఎట్లా వస్తాను ఉండు, నీకు చెప్తా. ఇప్పుడు నువ్వు అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేసినావు. లేదు నువ్వు ఏదో చేతులు ఇట్లా ఎక్సర్సైజ్ అవి ఇవి చేస్తా ఉండు, చేసేద్దాం అనుకుంటా. కరెక్ట్ గా 5 నిమిషాల్లో వస్తాడు రంగన్న. సరే